హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం సోరకాయ గారెల్ని ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఫస్ట్ ఈ సోరకాయని ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలి. మనం మిక్సీలో కూడా కచ్చాపచ్చాగా రుబ్బుకోవచ్చు, కానీ ఇలా తురుముకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్రను వేసుకుంటున్నాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నాను. కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. అలాగే దీంట్లో కొంచెం ధనియా పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. చిటికెడు పసుపుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవాలి. మనం దీంట్లోకి వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకి సోరకాయ నుండి వచ్చే వాటరే సరిపోతుంది. మనకి ఇంకొంచెం లూజ్గా ఉంటే మనం ఇంకొంచెం బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనము కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివర్లో మనం కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. మనం సాల్ట్ని చివర్లో మాత్రమే వేసుకోవాలి. ఇలా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ని తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఇలా ఆయిల్ వేడిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ముద్దలుగా తీసుకొని ఈ విధంగా మనం ముద్దలుగా తీసుకొని ఇలా మనం గారెల్లాగా వేసుకోవాలి. ఇలా గారెల్లాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని గారెల్ని వేసుకోవాలి. ఈ విధంగా మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ గారెల్ని వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ వస్తే మనకి సరిపోతుంది. తర్వాత వీటిని మనం పక్కకు తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాల్టి నా ఈ వీడియో ఈ సోరకాయ గారెల్ని ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.